మెరుగైన వైద్యం కోసం ముంబైకి మాజీ మంత్రి కొడాలి నానిని తరలిస్తున్నారు. ప్రత్యేక విమానంలో కాసేపటి క్రితమే కొడాలి ఫ్యామిలీ ముంబై బయలుదేరింది. ఇటీవల తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కొడాలి నాని గుండెకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నారని డాక్టర్స్ చెబుతున్నారు. కొడాలి నాని గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గుండెకు సంబంధించిన సమస్యతో ఆయన ప్రధానంగా బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యం కొంత విషమించడంతో ముంబైకి తీసుకెళ్లారు. కొద్దిసేపటి క్రితమే ముంబైకి బయలుదేరింది కొడాలి నాని ఫ్యామిలీ. మెరుగైన వైద్యం కోసం ఆయన్ను ముంబైకి తరలిస్తున్నారు. ప్రత్యేక విమానంలో కాసేపటి క్రితమే కొడాలి ఫ్యామిలీ ముంబైకి బయలుదేరింది. ఇటీవల మనం చూసుకుంటే తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు మాజీ మంత్రి కొడాలి నాని. ప్రధానంగా గుండెకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నారు అని డాక్టర్స్ చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన ఫ్యామిలీ ముంబైకి వెళ్లింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, మెరుగైన వైద్యం కోసం మాజీ మంత్రి కొడాలి నానిని ముంబైకి తరలించారు. కొద్దిసేపటి క్రితమే కుటుంబ సభ్యులతో పాటు ఏఐజీ ఆసుపత్రికి సంబంధించినటువంటి ముగ్గురు వైద్యులు మొత్తం 8 మంది ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్లడం జరిగింది. ఎయిర్ అంబులెన్స్ గా మనం దీన్ని పరిగణించాలి. ఎందుకంటే ప్రస్తుతం 5 రోజుల నుంచి ఆయన ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవలే గుండెకు నొప్పి రావడంతో ఆయన ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. 5 రోజుల పాటు ఏఐజీకి సంబంధించినటువంటి వైద్యులు ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు చికిత్స కూడా అందించడం జరిగింది. అయినా ఆయన గుండెకు సంబంధించినటువంటి వాల్స్ 3 పూర్తిగా బ్లాక్ అయినట్టు వైద్య పరీక్షల్లో నిర్ధారణకు వచ్చినటువంటి వైద్యులు దానికి సంబంధించినటువంటి మెరుగైన వైద్యం అందించాలంటే ముంబై తీసుకెళ్లాలని సూచించినట్టుగా తెలుస్తుంది. అయితే కొద్దిసేపటి క్రితమే ప్రత్యేక విమానంలో కొడాలి నాని సతీమణితో పాటు సోదరుడు, మిగిలినటువంటి కుటుంబ సభ్యులు మరొక 2తో పాటు ముగ్గురు ప్రత్యేక వైద్యులు కూడా ఈ ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్ళడం జరిగింది. ముంబైలో ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ లో కొడాలి నానికి చికిత్స అందించబోతున్నారు. కొద్దిసేపటి క్రితం బయలుదేరినటువంటి ప్రత్యేక విమానం మరి కాసేపట్లో ముంబైకి చేరుకోబోతున్నారు. ముంబైకి చేరుకున్న అనంతరం మరొకసారి ప్రత్యేక పరీక్షలు నిర్వహించిన తర్వాత ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ సంబంధించినటువంటి వైద్యులు కొడాలి నానికి వైద్య చికిత్స అందించబోతున్నారు. అయితే 5 రోజులుగా ఏఐజీ ఆసుపత్రిలో కొడాలి నానికి మెరుగైనటువంటి వైద్యం అందించారు. అయితే గుండెకు సంబంధించినటువంటి 3 వాల్స్ బ్లాక్ అయినట్టు దానికి సంబంధించి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని ఇక్కడ వైద్యులు సూచనలు చేయడం జరిగింది. అయితే మెరుగైనటువంటి సర్జరీ కోసం అంటే ముంబైకి సంబంధించినటువంటి ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ అయితే మెరుగైనటువంటి చికిత్సని అందించేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టెక్నాలజీ ఆసుపత్రులు అందుబాటులో ఉంది కాబట్టి మెరుగైనటువంటి ట్రీట్మెంట్ అక్కడ అందుతుందని కుటుంబ సభ్యులు కొడాలి నానిని ముంబైకి తీసుకెళ్లడం జరిగింది. అయితే ప్రత్యేకమైనటువంటి వైద్యుల సహాయంతో కూడా ఇక్కడ నుంచి కొడాలి నానిని తరలించారు. అయితే కొడాలి నానికి గుండెకు సంబంధించినటువంటి ఇబ్బందితో పాటు కిడ్నీకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కూడా గతంలో జరిగింది. కిడ్నీలో స్టోన్స్ అనేవి కాస్త ఇన్ఫెక్షన్ రావడంతో గతంలో కూడా కిడ్నీకి సంబంధించిన ట్రీట్మెంట్ జరిగింది. ఇప్పుడు దీన్ని కూడా పరిగణలోకి తీసుకుని రెండింటికి సంబంధించిన ట్రీట్మెంట్ ని మరింత మెరుగైనటువంటి ట్రీట్మెంట్ అందించేందుకు కొడాలి నానిని ముంబైకి తరలించడం జరిగింది. కొడాలి నానితో పాటు మరొక 7 ఈ ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్ళడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ దుర్గా.